హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీని టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని రోటీస్లోకి, చపాతీలోకి, ఇంకా బిర్యానీ, బగారా వేటిల్లో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్లో మనకి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పన్నీరు ఇలా పాలకూర కాంబినేషన్లో కర్రీ చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. చాలా సింపుల్గా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఫ్రెష్గా ఉండే పాలకూరను తీసుకోవాలి. నేనైతే ఒక 5 కట్టల పాలకూరను తీసుకున్నాను. ఈ పాలకూరని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పాలకూరని ముందే కట్ చేసుకోకూడదండి. ఇలా మొత్తం పాలకూర కట్టలన్నింటినీ క్లీన్ చేసుకొని పక్కకు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ పాలకూరని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లోనే మనం తీసుకున్న పాలకూరని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలకూర మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. ఇలా కొంచెం పాలకూరని ఉడికించుకున్న తర్వాత ఈ పాలకూరని పక్కకు తీసుకొని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక 10 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మూత తీసి చూసామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి ఉల్లిపాయలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇందులోనే మనం ఉడికించుకొని పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ కొత్తిమీరను వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పాలకూరలో ఉన్న వాటర్తోనే ఈ పేస్ట్ అనేది రెడీ అవుతుందండి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న పాలకూరని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాడిపోకుండా పాలకూరలోని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి చూసామంటే మనకి పాలకూర అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని కలుపుకున్నాను. ఈ కర్రీకి గ్రేవీ కోసం ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి ఈ కర్రీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ గ్రేవీ దగ్గర పడింది అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు. ఇందులోనే 100 గ్రామ్స్ పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ కర్రీకి మంచి రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే ఇందులో చివరగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ పన్నీర్ ముక్కలు కొంచెం కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా పన్నీర్ ముక్కల్ని చివరిలో కొంచెం ఉడికించటం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీని పక్కకు తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.